నమస్తే. నా పేరు కొన్నవెల్లి లక్ష్మయ్య బాబు. వేమ్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మాది స్వస్థలం కూడా ఈ గ్రామమే, వేమ్సూరే. మా నాన్నగారు కూడా ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి ముఖ్యంగా సుదీర్ఘంగా ఈ గ్రామాలతో మాకు అనుబంధం ఉంది. అలానే మా మామగారు పిల్లి నారాయణమూర్తి గారు ఈ హై స్కూల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. నా స్వగ్రామం కావటం వల్ల ఈ పాఠశాల పట్ల నాకు అపారమైన అభిమానం. అలానే పాఠశాల యొక్క విశిష్టతని సుదీర్ఘంగా ఇది హింసూర్ అనే గ్రామం స్వాతంత్రం ముందే ఇక్కడ పాఠశాల ఉంది. ఈ గ్రామంలో దాదాపు ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల మొదట నైజాం గవర్నమెంట్ కాలంలో పాఠశాల దీన్ని 1950 ప్రాంతంలో ఇక్కడ ప్రధానంగా ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధులు శ్రీ బెల్లంకొండ చంద్రమోహన్ శాస్త్రి గారు కాంగ్రెస్ ఈ ఫిర్కా ప్రాంతానికి ఆయన అధ్యక్షతగా ఉండి స్వాతంత్ర సమరంలో పాల్గొని ఈ పాఠశాలని ఈ గ్రామంలో ఈ ఉన్నత పాఠశాలగా చిత్రీకరించడం కోసం ఆనాడు బూర్గుల రామకృష్ణ గారు హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ విద్యాశాఖ మంత్రి గారిని ఈ గ్రామంలో ఇది జిల్లా నియోజకవర్గ కేంద్రం కావడంతో వేమ్సూర్ రావిచెట్టు బజార్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ పాఠశాలని ప్రారంభించడానికి ఆహ్వానించారు. అలానే ఆనాటి కాంగ్రెస్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి రామానంద తీర్థ కూడా ఈ రావిచెట్టు ప్రాంతంలో బజార్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్బోధిస్తూ స్వాతంత్ర సమరానికి దోహదపడేట్టుగా కృషి చేశారు. అటువంటి మహనీయుని యొక్క చేతుల మీదుగా ఈ పాఠశాల 1950-51 ప్రాంతంలో ప్రారంభించబడి సుదీర్ఘంగా 75 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని ఈనాడు డైమండ్ జూబ్లీ ఉత్సవాలని జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగానే సుదూర ప్రాంతాలుగా ఉన్నటువంటి అనేక వేలాది మంది విద్యార్థి సమాచారాన్ని వాళ్ళ యొక్క జీవితంలో విద్య అభ్యసించినటువంటి ఈ ప్రాంతాన్ని ఈ పాఠశాలని చూడడం కోసం ఇక్కడ వాళ్ళ యొక్క పాత స్మృతుల్ని సంస్కరించడం కోసం గుర్తు చేసుకోవడం కోసం ఆ ఆనంద డోలికల్లో వాళ్ళ బాల్య మిత్రులతో ఆ రోజుల్లో జరిగినటువంటి పాత జ్ఞాపకాలని పునశ్చరణ చేసుకొని వారి యొక్క ఆనంద అనుభూతిని పొందడానికి ప్రయత్నంలో భాగంగా ఈ ఉత్సవాలని ఇక్కడ మేము ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రధానంగా మా మిత్రులు అందరూ కూడా మాదిరాజు శ్రీనివాసరావు అడ్వకేట్ హైకోర్టు వారి ఆధ్వర్యంలో మా మిత్రులు మధుసూదన్, అలానే కంకర శ్రీనివాస్, అలానే తక్కిడబడి రమేష్, అలానే చిన్న వెంకటేశ్వరరావు, తర్వాత ఈశ్వరాచార్య లాంటి మిత్రులతో ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇంకా దీంట్లో భాగంగా నేను చెప్పిన పేర్లే కాకుండా అనేక మిత్రులు అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములే. ఈ కార్యక్రమం సక్సెస్ చేయడం కోసం ప్రతి వంతులు తమ వంతు పాత్రని పోషించి ఇది దిగ్విజయంగా దీన్ని సక్సెస్ చేయడంలో అందరూ భాగస్వాములే. నేను చెప్పిన వ్యక్తిగతంగా పేర్లే కాకుండా వీరి యొక్క అభిలాషని మా యొక్క గ్రామ యొక్క పాఠశాల యొక్క విస్తృతిని ప్రపంచవ్యాప్తంగా ఈ పాఠశాల సుదీర్ఘ 70 సంవత్సరాల యొక్క పాఠశాల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ మా యొక్క ఈ ఆనందాన్ని, ఎందుకంటే ఈ పాఠశాలలో ఈ పొందిన అనుభూతుల్ని ఒక్కసారి పాత మిత్రులతో స్మరించుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క పాఠశాల గొప్పతనాన్ని చేయడం కోసం కృషి చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇది దాదాపు 100% సక్సెస్కి కార్యక్రమం అందరూ భాగస్వాములే. దాదాపు ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది వచ్చినట్లుగా మా అంచనా. ఈ 5,000 మందిలో దాదాపు భోజన వసతి కానీ ఎటువంటి సౌకర్యాలు కానీ కూడా సౌకర్యాల్లో ఇబ్బంది లేకుండా సక్రమంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి దీన్ని మేమందరం కూడా ప్రయత్నంలో భాగంగా కృషి చేశాం.